టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ లాంటి మాస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ప్రభాస్. ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న ప్రభాస్ కెరీర్ కొత్తలో అపజయాలు ఎదుర్కొన్నారు. రాజమౌళి తీసిన ఛత్రపతి సినిమా ప్రభాస్ సినీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ తర్వాత రొమాంటిక్ హీరోగా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో నటించాడు. కొరటాల శివ డైరెక్షన్లో ఫ్యాక్షన్ తరహా మూవీ మిర్చిలో ప్రభాస్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత మరోసారి రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి 2 సినిమాల్లో నటించారు. వాస్తవానికి ఈ సమయంలోనే ప్రభాస్ వివాహం చేసుకోవాల్సి ఉన్న సినిమాపై డెడికేషన్తో 5 సంవత్సరాలు పెళ్లికి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై రకరకాల వార్తలు చెబుతూ వస్తున్నారు. ఆ మధ్య భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని రకరకాల వార్తలు వినిపించాయి. కానీ వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరోసారి కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై మాట్లాడారు. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహో సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా ఉంటుందని కామెంట్స్ చేశారు కృష్ణంరాజు. ప్రభాస్ ఎప్పుడూ కెరీర్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడని, సాహు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి తప్పకుండా చేసుకుంటారని అంటున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.